హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ బి టూ పాలినామియల్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈస్ కాల్డ్ ద పాలినామియల్ ఫ్రాక్షన్స్. ఎప్పుడైతే జీ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుందో సో అప్పుడు దాన్ని ఏమంటారు, పార్షియల్ ఫ్రాక్షన్ అని అనొచ్చు, లైక్ పాలినామియల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్లో మన ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అంటే డిగ్రీస్, ఈ రెండు డిగ్రీస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్, అక్కడ లెస్ దాన్ కదా, ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒక ప్రాబ్లం చూద్దాం పార్షియల్ ఫ్రాక్షన్ మీద. క్వశ్చన్ వచ్చేసి రిసాల్వ్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్. రిజాల్వ్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేయమంటారు. ఏంటి, ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సో ఇక్కడ మనం లెట్ క్వశ్చన్ ఇచ్చింది రాసుకున్నాం, దాన్ని 2 పార్ట్స్గా చేసుకున్నాం. అంటే ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ కింద ఎల్సిఎం చేసుకున్నాం అనుకో, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఈ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకుంటే దెన్ బి ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటి, 1 మైనస్ 1 అంటే 0, బి ఇంటూ 0 ఏంటి 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనేది మనం పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఏ వాల్యూ బి వాల్యూ రెండింటిలో ఏదో ఒక వాల్యూ మనం ఫైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్. సో ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 1 ప్లస్ 5 ప్లస్ 0. సో 3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 6. సో ఏ వాల్యూ ఏంటి 1/2. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏంటి 1/2 అయింది. ఇప్పుడు పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు -1 -5 చేస్తే బి వాల్యూ వస్తుంది కదా, సో అలా చేస్తున్నాం. పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు -5 దెన్ ఏ ఈక్వల్స్ టు 0. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆఫ్ ప్లస్ బి ఆఫ్ -5 -1 -3 ఈజ్ ఈక్వల్స్ టు బి ఆఫ్ -6. సో బి వాల్యూ ఏంటి 1/2. సో ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏంటి 1/2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి వాల్యూ ఏంటి 1/2 ఎక్స్ ప్లస్ 5. అంటే మనకి ఏ బై బి బై అని పెట్టుకుంటుంది, అందులో మనం ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చూద్దాం. రిజాల్వ్ 2x మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్. సేమ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ అని ఎప్పుడైనా అడిగితే సో ఏం చేయాలి, ఉన్నది ఏ బై అని చెప్పేసి బి బై, ఎందుకంటే 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఏ బై బి ప్లస్ బి, ఏ బై వాల్యూ ప్లస్ బి బై వాల్యూ వేసుకొని ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2x మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 2. సో 2x ఇది యాస్టీస్ రాసుకుందాం, ఈక్వల్స్ టు ఇది ఎల్సిఎం చేసుకుంటే ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది, ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఓకే, ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. సో 2x మైనస్ 3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏ వాల్యూ ఫైండ్ చేయాలి, బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ చేద్దాం అన్నప్పుడు బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇక్కడ 1 ఇచ్చామనుకో 1 - 1 0 అవుతుంది, బి ఇంటూ 0 0 అవుతుంది. సో బి 0 ఎప్పుడవుతుంది, ఎక్స్ వాల్యూ 1 అని పెట్టుకుంటే. సో 2 ఆఫ్ 1 - 3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 0, అంటే ఈ టర్మ్ అంతా పోయేటట్టు, బి టర్మే పోయేటట్టు చేసుకోవాలి, ప్లస్ 0. సో 2 - 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 3 -1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 3, ఏ వాల్యూ ఏంటి -1 ఆఫ్ 3 అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏ వాల్యూ వచ్చేసింది, సో ఏ వాల్యూ మనం మాకు అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కానీ బి వాల్యూ రావాలి. సో అప్పుడు ఎక్స్ వాల్యూ -2 అని పెట్టుకోవాలి. సో పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు -2 దెన్ ఏ ఈక్వల్స్ టు 0. సో 2 ఆఫ్ -2 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆఫ్ 0 ప్లస్ బి ఆఫ్ -2 -1. సో 2 2s are 4 -4 -3 ఈజ్ ఈక్వల్స్ టు బి ఆఫ్ -3 -7 ఈజ్ ఈక్వల్స్ టు బి ఆఫ్ -3, బి ఈజ్ ఈక్వల్స్ టు 7/3, అంటే బి వాల్యూ ఏంటి 7/3 వచ్చింది. సో అది ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. 2x మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఆఫ్ 3 ఎక్స్ మైనస్ 1, ఎందుకంటే ఏ వాల్యూ -1/3 వచ్చింది కాబట్టి బి వాల్యూ 7/3 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇలా సాల్వ్ చేయాలి. మనకి ఏదైనా ఫ్రాక్షన్ ఇచ్చేసి ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయండి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేసుకుంటాం, ఏ బై సమ్
వాల్యూ బీ బై సమ్ వాల్యూ పెట్టుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ లైక్ బీ ఫస్ట్ 0 చేసుకొని తర్వాత ఏ ఫస్ట్ 0 కావడానికి మనకి ఏమైనా ఎక్స్ వాల్యూస్ పెట్టుకొని ఏ వాల్యూ బీ వాల్యూ ఫైండ్ చేసి లాస్ట్కు ఉన్న ఫ్రాక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.